హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఫైనల్లీ అప్డేట్ అయితే వచ్చేసిందనమాట. ఎప్పుడెప్పుడా అని చెప్పి మీరు ఎదురు చూస్తూనే ఉన్నారు. దేని గురించి? ఎన్టీఆర్ నీల్ అప్డేట్. ముందు దీని గురించి డీటెయిల్గా మాట్లాడతా. ఆ తర్వాత త్రివిక్రమ్ గారు, మన తమన్ అండ్ నాగ్ అశ్విన్ వీళ్ళ ముగ్గురు కాంబినేషన్లో మన ఎన్టీఆర్ అన్నతో గాడ్ ఆఫ్ వార్ అని చెప్పి ఒక సినిమా వస్తుంది. దాని గురించి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా. ఆసక్తికరమైన అప్డేట్. మీరైతే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారనమాట. నిజంగా ఈ అప్డేట్ ఉందని చెప్పి కూడా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేస్తారు. అలాంటి సూపర్ అప్డేట్ అనమాట. సో వీడియో మిస్ చేయకుండా చివరిదాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఫస్ట్ నీల్ ఎన్టీఆర్. మీ అందరికీ తెలుసు, May 20న చూసుకున్నట్లయితే ఎన్టీఆర్ అన్న బర్త్డే ఉంది. ఎప్పుడు రిలీజ్ చేస్తారా అనేటటువంటి డౌట్ అక్కర్లేదు. మళ్ళీ తెల్లవారుజామున కోసం మనం వెయిట్ చేయాలా అనేటటువంటి ఫీల్ అయితే నాకు కలుగుతుంది. మ్యాక్సిమం మార్నింగ్ 5ంటికి రిలీజ్ చేయొచ్చు, 4ంటికి రిలీజ్ చేయొచ్చు, 3ంటికి రిలీజ్ చేయొచ్చు, లేదా అర్ధరాత్రి 11 గంటలు రిలీజ్ చేయొచ్చు, 9ంటికి రిలీజ్ చేయొచ్చు, 6ంటికి కూడా రిలీజ్ చేయొచ్చు. వాట్ నాట్ ఎప్పుడో ఒకప్పుడైతే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. దాంట్లో డౌట్ లేదు. అది రిలీజ్ చేసినప్పుడు ఖచ్చితంగా సోషల్ మీడియా అయితే తగలబడిద్ది అనమాట. ఇంకొక కొత్త శతకం అయితే సృష్టిస్తుంది. లైక్ ఇప్పుడు యూట్యూబ్ రికార్డ్స్ బ్రేక్ చేయడం అంటే అందరూ సాంగ్స్ అనుకుంటారు, అందరూ ట్రైలర్స్ అనుకుంటారు, అందరూ ఏ అనుకుంటారులే. కానీ ఎప్పుడో యూట్యూబ్ రికార్డ్ని ఒకటి బ్రేక్ చేసింది అనేటటువంటి విషయం మీకు తెలుసా? అదే హైయెస్ట్ వ్యూస్ సంపాదించుకున్నటువంటి KGF Chapter 2 టీజర్ అనమాట. అనౌన్స్మెంట్ వీడియో లాగా దాన్ని అయితే రిలీజ్ చేశారు. అది ఎంత విధ్వంసం సృష్టించింది ఫ్రెండ్స్. నాకు తెలిసి నేను ఇన్ని రోజుల నుండి యూట్యూబ్లో ఉన్న కదా, ఎక్కువ వ్యూస్ వచ్చినటువంటి ఇండియన్ సినిమా టీజర్ ఏదైనా ఉంది, గ్లిమ్స్ ఏదైనా ఉంది అని మట్టికి ఖచ్చితంగా KGF Chapter 2 అని చెప్తా. ఒక రేంజ్లో రిలీజ్ చేసిండు. ఒక్కటే డైలాగ్ ఉంటుంది అనమాట. పవర్ఫుల్ పీపుల్ మేక్ ప్లేసెస్ పవర్ఫుల్ అని చెప్పి ఒక డైలాగ్ అనమాట. కమ్ ప్లేసెస్ అనేటటువంటిది రాంగ్, హిస్టరీ వాజ్ రాంగ్ అని చెప్పి ఒక రేంజ్లో ప్రకాష్ రాజ్ వాయిస్ని దింపి రిలీజ్ చేసింది అనమాట. మన రాకీ బాయ్ అయితే ఆ గన్ను కాల్చే ఎలా సిగరెట్ వెలిగిస్తాడు. నిజంగా ఆ రోజుల్లో అదొక విధ్వంసం అని చెప్పొచ్చు. యూట్యూబ్ని అయితే షేక్ చేసి పడేసింది. అసలు ఒక టీజర్ రిలీజ్ చేసిన, ఒక ట్రైలర్ రిలీజ్ చేసిన 10 మిలియన్ వ్యూస్ వస్తాయి, మహా అయితే 20 మిలియన్ వస్తాయి. అంతకుముందు వచ్చినటువంటి బాహుబలికి కూడా 10 or 20 మిలియన్కి మించి అయితే రాలా ట్రైలర్ టీజర్స్కి. కానీ ఆ KGF Chapter 2 ఏదైతే ఉందో ఆల్మోస్ట్ 250 మిలియన్ వ్యూస్ అయితే సంపాదించుకుందనమాట. అదొక రికార్డ్ అని చెప్పి మనమైతే ప్రత్యేకించి చెప్పుకోవాలన్నమాట. ఆ తర్వాత సలార్, దానికి కూడా మార్నింగ్ 5 గంటలకు అయితే రిలీజ్ చేసిన మన నీల్ మామ. ఆల్మోస్ట్ రిలీజ్ చేసినటువంటి 24 అవర్స్లోనే 100 మిలియన్ వ్యూస్ టచ్ అయిందంటే ఇక అర్థం చేసుకోండి. ఇప్పటికి నాకు తెలిసే 150 మిలియన్ వ్యూస్ ఉంటుంది అనమాట. ఎప్పుడైనా బోర్ కొడితే ఖచ్చితంగా ఆ టీజర్ ఓపెన్ చేసి చేస్తారనమాట. కాబట్టి మన నీల్ మామ ఆయన సాంగ్స్ అవసరం లేదు, జస్ట్ బొగ్గుతోనే భారీ ఎలివేషన్ అయితే ఇస్తాడు, జస్ట్ నలుపుతోనే గూస్బంప్స్ తెప్పిస్తాడు. బ్లాక్ అండ్ వైట్ మిక్స్ చేయకుండా ఓన్లీ బ్లాక్ని చూపించే వేరే లెవెల్ రికార్డ్ కొల్లగొడుతున్నాడు అనేటటువంటిది స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఆ రేంజ్లో పొటెన్షియాలిటీ, ఆ రేంజ్లో దమ్ అయితే నీల్ మామకు ఉంది. సో అదేవిధంగా ఇప్పుడు రిలీజ్ అయ్యేటటువంటి నీల్ ఎన్టీఆర్ డ్రాగన్ గ్లిమ్స్ ఏదైతే ఉందో నిజంగా అల్లకల్లోలం సృష్టిస్తుంది యూట్యూబ్లో, దాంట్లో డౌటే లేదనమాట. ఇక్కడ మన డ్యూటీ చేసినా చెప్పినా మ్యాక్సిమం టీజర్ వస్తున్నా, ట్రైలర్స్ వస్తున్నా మన తెలుగు యువత అంతా కూడా డ్యూటీ చేస్తారనమాట. కానీ అక్కడ ఆయన ఏ విధమైనటువంటి డ్యూటీ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ యూట్యూబ్లో ఒక టైం చెప్పి వదిలేస్తే చాలు, నిజంగా విధ్వంసం అనేటటువంటిది ఉంటుందని చెప్పి నాకు ఉండేటటువంటి గట్టి ఫీలింగ్. ఇందాకలే ఫ్యాన్ మేడ్ టీజర్ చూసిన, దీన్నమ్మ ఫ్యాన్ మేడ్స్ ఈ రేంజ్లో ఉన్నాయి అంటే ఇక నీల్ మామ మేడ్ ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి ఫీల్ అయితే తప్పకుండా కలిగిద్ది. ఆ రేంజ్లో అయితే తను ప్లాన్ చేస్తుందని చెప్పి క్లారిటీగా మనమైతే చెప్పుకోవచ్చు అనమాట. జస్ట్ వెయిట్ చేయండి. యూట్యూబ్ రికార్డ్స్ అన్ని కూడా ఓచుకోతుంటుంది. మ్యాక్సిమం ఎప్పుడు రిలీజ్ చేస్తారనేటటువంటి అప్డేట్ రీల్ కానీ మధ్యాహ్నం అయితే రిలీజ్ చేయడు, డే టైం సన్లైట్ ఉన్నటువంటి టైంలో రిలీజ్ చేయడు, సన్ రైజ్ ఉన్నప్పుడైనా సన్ సెట్ ఉన్నప్పుడైనా మ్యాక్సిమం రిలీజ్ చేస్తారనేటటువంటి గుర్తుంచుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అది నీల్ మామ ఫ్యాంటసీ, దాంట్లో డౌటే లేదు. అండ్ మెయిన్ పాయింట్కి వచ్చేస్తే ఈ రోజు మన తమనను చూసుకున్నట్లయితే ఈ విధమైనటువంటి ఇన్స్టాగ్రామ్ స్టోరీ అయితే పెట్టడం జరిగింది. అస్సలు ఒక్కొక్కడు షాక్ అయింది అనమాట. ఇది ఎక్కడి మాసరా మామ, ఇది ఫ్యాన్ మేడ్, లైక్ AI ఎడిటింగ్ అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. అసలు ఈ ఫోటో తమనానికి ఎక్కడ దొరికింది, ఎవరు ఈ విధంగా ఎడిటింగ్ చేసి ఇచ్చారు, అసలు తమనన్న ఈ విధమైనటువంటి స్టోరీ ఎందుకు పెట్టిండు, దానికి గల కారణాలు ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. నాకు తెలిసి కారణాలు ఏంటి చెప్తా చూడండి. ఫస్ట్ చూసుకున్నట్లయితే తమనన్న అందరూ స్టైల్ చేయాలని చెప్పి చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. ఎన్టీఆర్ అన్న దగ్గర నుండి స్టైల్ ఎక్స్పెక్ట్ చేయరు, డ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తారు, యాక్టింగ్ ఎక్స్పెక్ట్ చేస్తారు. లైక్ మా ఎన్టీఆర్ అన్న కళ్ళతో నటిస్తే చాలు, అంతకు మించి మాకేం కావాలి అని చెప్పి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ ఎన్టీఆర్ అన్నలో ఇంకో కోణం ఉంది. ఆ కోణాన్ని మీరు ఎవరు కూడా చూడరు. నేను చూశాను, నేను చూడటమే కాదు మన త్రివిక్రమ్ శ్రీనివాసరావు కూడా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అదే గాడ్ ఆఫ్ వార్ అనేటటువంటిది. దాని టైటిల్ అయితే ఫిక్స్ చేయలేదు. మ్యాక్సిమం కుమారస్వామి, సుబ్రహ్మణ్య స్వామి రెఫరెన్స్గా సినిమాని అయితే మనం ముందుకు తీసుకొద్దాం అని చెప్పి ఎప్పుడో అనౌన్స్మెంట్ ఇచ్చేశారు ఫ్రెండ్స్. ఆల్రెడీ ఇది అల్లు అర్జున్తో తీద్దామని చెప్పి అనుకున్నారు. కానీ అల్లు అర్జున్ చూసుకున్నట్లయితే
చూసుకున్నట్లయితే రాక మూవీలో ఫుల్ బిజీగా ఉండనమాట. ఆ తర్వాత మన త్రివిక్రమ్ గారు వెంకటేష్ గారితో తీసుకోవటం. సో మన ఎన్టీఆర్ గారు నెక్స్ట్ ఏ ప్రాజెక్ట్ చేయబోతున్నారు అనేటటువంటి దానికి ఫుల్ స్టాప్ అయితే ఖచ్చితంగా మన మే 20న పడబోతుంది అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. మే 20ని చూసుకున్నట్లయితే ఎన్టీఆర్, త్రివిక్రమ్, తమన్, నాగశ్విన్ వీళ్ళ నలుగురు కాంబినేషన్లో నాగశ్విన్ గారు ప్రొడ్యూసర్ అనమాట. సినిమాని అయితే అనౌన్స్ చేసేటటువంటి అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. మ్యాక్సిమం ఫిక్స్ అయినట్టే అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. సో తమన్ చూసుకున్నట్లయితే దీనికి భారీగా వర్క్ చేయబోతుంటూ అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే నీల్ ఎన్టీఆర్ సినిమా రిలీజ్ అయింది, అది కొన్ని రికార్డులు అయితే కొల్లగొట్టింది. పాన్ ఇండియా రేంజ్లో నెక్స్ట్ షో వెళ్ళిపోద్ది. ఆల్రెడీ ఎన్టీఆర్ అన్నంటే పాన్ ఇండియాలో ఒక పేరు ఉందన్నమాట. త్రిబుల్ ఆర్ టైంలో భీముని చూసి అందరూ కూడా ఆశ్చర్యపోయారు, ఆ యాక్టింగ్ చూసి, ఆ కండ చూసి, ఆ బాడీ చూసి. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే నీల్ ఎన్టీఆర్ అనేటటువంటి సినిమా చేస్తుంటాం. ఆ తర్వాత డివోషనల్కి సంబంధించినటువంటి పార్ట్ తీస్తే మట్టికే ఖచ్చితంగా అట్రాక్ట్ అవుతారు. ఇండియా మొత్తం కూడా మన వైపు చూస్తుంది అనేటటువంటిది నాగశ్విన్ గట్టి ప్లాన్ అనమాట. అందుకే ఆయన మొన్నటిదాకా చిన్న చెత్త సినిమాలకి ప్రొడ్యూసింగ్ చేసేవాడు. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా తక్కువ సినిమాలు ప్రొడ్యూసింగ్ చేస్తుంటాం. కానీ ఆ సినిమా కోసం భారీగా పెట్టుబడి పెట్టబోతుండో అనేటటువంటి క్లారిటీగా అర్థమవుతుంది. అక్షరాల 300 కోట్లతో ఆ సినిమా అయితే మన ముందుకు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం అనమాట. సో 300 కోట్లు పెడుతున్నారు కాబట్టి టార్గెట్ 600 కోట్లతో ఈజీగా తిరిగింది. సో మన బర్త్డే రోజు చూసుకున్నట్లయితే ఈ ప్రాజెక్ట్ నుండి సితారా ఎంటర్టైన్మెంట్ నుండి ఖచ్చితంగా అఫీషియల్ అప్డేట్ ఉంటుంది. ఒక మేకింగ్ వీడియో లాంటిది, లైక్ మేకింగ్ కూడా ఇంకా మొదలు పెట్టలేదు, దాందే ఒక అనౌన్స్మెంట్ వీడియో లాంటిది. అసలు అన్నని ఎలా చూపిస్తారు, ఏం టైటిల్ పెట్టొచ్చు, ఎలా ఉండొచ్చు, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కన్ఫర్మ్ అనమాట. త్రివిక్రమ్ గారు కూడా కన్ఫర్మ్. సో ఏ పాత్రను చూపిస్తారు అనేటటువంటిది మనకైతే ఆ రోజు చూపించేటటువంటి ప్రయత్నం అని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. సో మన ఎన్టీఆర్ అన్న బర్త్డేలో చూసుకున్నట్లయితే అప్పటికే మీకు కడుపు నిండిపోద్ది. డ్రాగన్ మూవీ నుండి గ్లిమ్ చూసిన తర్వాత ఇంక ఎవడం కూడా భూమిలో కూర్చోవన్నమాట. మొత్తం గాల్లో తేలినట్టుంది అని చెప్పి డ్యాన్స్లు వేస్తూ ఉంటాం. సో అక్కడతో మీకు కడుపు నింపడం. మీరెవరు ఎన్టీఆర్ ఫ్యాన్స్. మన ఎన్టీఆర్ అన్న ఒకప్పుడు మొత్తం ఫ్యామిలీ ప్యాక్ బిర్యానీ తినేవాళ్ళు. అలాంటిది అభిమానులకి ఒక్క సినిమా అనౌన్స్మెంట్, ఒక్క సినిమా గ్లిమ్స్తో మామూలుగా నింపితే బాగోదు అనేటటువంటి ఉద్దేశంతో అదే రోజున భారీగా అయితే దాన్ని ప్లాన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. భారీగా అయితే దాన్ని లాంచ్ చేస్తారనమాట. ఖచ్చితంగా ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్తో పాటు ఒక పోస్టర్, టైటిల్ కూడా మనకైతే చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారు. సో ఇక్కడ వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే మరి త్రివిక్రమ్ గారిని ఎక్కువ అంచనా వెయ్యొచ్చా బ్రో మనం? ఆయన తీసినటువంటి పాన్ ఇండియా సినిమా ఏమీ లేదు కదా అని అంటే ఆయన దగ్గర మాటలు ఉంటాయి అనమాట. మాటల మాంత్రికుడు అని చెప్పి ఆయన తుత్తగలం లేదు. సో ఇక్కడ డివోషనల్ టచ్కి మంచి మంచి డైలాగులు కానీ ఆయన రాయగలిగితే మట్టికే పాన్ ఇండియా మొత్తం కూడా మన వైపు చూస్తుంది అనేటటువంటిది గట్టి ప్లాన్. ఈ సినిమా కోసం ఆయన చాలా రోజులు కూర్చున్నంట. ఇప్పుడు టైం పాస్కే మన వెంకటేష్ గారితో ఆదర్శ కుటుంబం అనేటటువంటి సినిమా చేస్తుంటాం. కానీ ఆయన కాన్సన్ట్రేషన్ మొత్తం కూడా ఈ సినిమా మీదే ఉంది. ఎన్టీఆర్ అన్న కూడా ఒప్పేసుకున్నాను అనమాట. అఫీషియల్ అప్డేట్ ఎప్పుడు ఇద్దాం రా అన్నట్టు, ఇక త్వరలోనే బర్త్డే ఉంది కదా అప్పుడు ఇద్దాం అనేటటువంటిది మెయిన్ ఉద్దేశం. సో ఆయనే మ్యూజిక్ డైరెక్టర్ కాబట్టి మనం తమన్గా చూసుకున్నట్లయితే ఈ విధమైన స్టోరీ అయితే పెట్టడం జరిగింది. మరి గాడ్ ఆఫ్ వార్ అంటున్నావు, డివోషనల్ అంటున్నావు, సుబ్రహ్మణ్య స్వామి అంటున్నావు, మరి ఈ విధమైనటువంటి లుక్ ఎందుకు పెట్టారు బ్రో అంటే మొత్తం 2 భాగాలుగా ఉండొచ్చు అంట. ఫస్ట్ హాఫ్ చూసుకున్నట్లయితే మామూలుగా మన స్టైల్గా ఈ విధంగా అయితే ఎన్టీఆర్ అన్న కనపడుతున్నారంట. సెకండ్ హాఫ్ చూసుకున్న, క్లైమాక్స్లో చూసుకున్న, కల్కి రేంజ్లో ఈ విధంగా ఒక హింట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పి బయట వినపడుతున్నటువంటి గట్టి టాక్ ఫ్రెండ్స్. ఏమైంది ఏంటి అనేటటువంటిది మే 20 దాకా మనమైతే వెయిట్ చేసి చూడాలి. అప్పుడైతే అందరికీ ప్రతి క్లారిటీ వస్తుందని చెప్పి నా గట్టి ఫీలింగ్ అనమాట. సో ఇది అనమాట అప్డేట్. అయితే మ్యాక్సిమం ఎన్టీఆర్ నీల్ టీజర్ మే 20న రిలీజ్ అయితే యూట్యూబ్ రికార్డ్స్ బద్దలైతే, దాంతోపాటు గాడ్ ఆఫ్ వార్ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు కూడా యూట్యూబ్ రికార్డ్స్ షేక్ అయితే అని చెప్పి నా గట్టి ఫీలింగ్ ఉంటా. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. వందే మాత్రం. జై హింద్.